మనకు ఏ దేవుడు స్వయంగా వచ్చి సాయం చేయడు. ఆపద సమయంలో సాయం చేసినవాడే దేవుడవుతాడు. ధనం ఎప్పటికీ చెడ్డది కాదు. అది అందరి దగ్గర ఒకేలా ఉంటుంది. కాకపోతే దానిని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్టు రంగులు మారుస్తుంటాడు. అనుకూల ప్రతికూల పరిస్థితులు జీవితంలో భాగం కావచ్చు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా నవ్వుతూ ముందుకు వెళ్ళడమే జీవిత సూత్రం. మనం ఎక్కాల్సింది కొండంతైనా సరే, గోరంత కూడా భయపడకుండా ఉండాలంటే కొండ మొత్తాన్ని ఒకేసారి చూడొద్దు. నువ్వు కేవలం ముందు వేయాల్సిన అడుగు మాత్రమే చూడు. మనిషికి ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. మంచితనం అనేది మహావృక్షం వంటిది. ఎవరెంత నరికినా వృక్షం ఎలా చిగురుస్తూ ఉంటుందో, ఎంత బాధించినా మంచివాళ్ళు మాత్రం పరులకు హాని తలపెట్టరు. అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు మనం ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. పడిపోవడం తప్పు కాదు. పడిన చోటే ఉండాలా, లేకుంటే పైకి లేచి అంతనంత ఎత్తుకు ఎదగాల అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేము. తప్పో ఒప్పో అడుగు ముందుకెయ్యాలి. గెలుపైతే ముందుకు నడిపిస్తుంది. ఓడితే తర్వాత ఏం చెయ్యాలో తెలుస్తుంది. ఎదుటివారి దగ్గర లాక్కుని తినేవారికి ఆకలి తీరదు. అందరికీ పంచుతూ తినేవారికి ఆకలి ఉండదు. నీ గెలుపు ఎలా ఉండాలో తెలుసా? ఒకప్పుడు నువ్వు వెళ్తే కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూసి లేచి నిలబడాలి. ఇష్టాలకి అలవాటు పడిపోకు. ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అదే కష్టానికి అలవాటు పడు. కష్టం తిరిగి నీకు ఇష్టమైన జీవితాన్ని బహుమానంగా ఇస్తుంది. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు. కానీ గుర్తుపెట్టుకొని మరీ రోజు పలకరించే వాళ్ళు ఉండడం మన అదృష్టం. మంచి చేస్తున్నా సరే మనకి శత్రువులు పెరిగిపోతున్నారు అంటే జీవితంలో వాళ్ళు సాధించలేనిది మనం సాధిస్తున్నామని అర్థం.